బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి ఇది బిగ్ షాక్. హుజురాబాద్ మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మొత్తం 30 వార్డులు కాంగ్రెస్ 16, బీఆర్ఎస్ 8, బీజేపీ 5, స్వతంత్రులు 1 స్థానాన్ని గెలుచుకున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ బీఆర్ఎస్ ఓడిపోయింది, ఓటమి చవిచూస్తుంది. మొత్తం 30 వార్డుల్లో కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు దక్కించుకుంది. 16 స్థానాలు దక్కించుకొని కాంగ్రెస్ మున్సిపాలిటీ పీఠాన్ని ఎగరేసుకుంది. ఇక బీఆర్ఎస్ కేవలం 8 స్థానాలకి పరిమితమైంది. బీజేపీ 5 కౌన్సిలర్లు గెలిచారు. మరోవైపు స్వతంత్రులుగా ఒక అభ్యర్థి గెలిచాడు. సో మొత్తం మీద హుజురాబాద్ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్ కోసం అవసరమైన 16 స్థానాలను కాంగ్రెస్ సీట్లు సాధించి వేరే పార్టీ అవసరం లేకుండా చైర్మన్ సీటు తీసుకోబోతోంది. హుజురాబాద్ మున్సిపాలిటీలో గెలిచిన అభ్యర్థుల వివరాలకు ఒకసారి చూస్తే కనుక మేకల స్వరూప కాంగ్రెస్, అలాగే సమీరా గఫర్ బీఆర్ఎస్, గంధి శ్రీనివాస్ బీఆర్ఎస్, ప్రతాపతార బీఆర్ఎస్, సునీత కాంగ్రెస్, సింధుజ బీఆర్ఎస్, బండ నరేష్ బీఆర్ఎస్, గూడూరు అంజలి కాంగ్రెస్, ఇలందు సమ్మయ్య కాంగ్రెస్, అలాగే సుమలత బీజేపీ, జున్నోత్ భాస్కర్ కాంగ్రెస్, రవీందర్ రావు బీఆర్ఎస్, పుణ్య కాంగ్రెస్, వెంకటేశ్వర్లు కాంగ్రెస్, భానోత్ వెంకట్ కాంగ్రెస్, వెన్నెల కాంగ్రెస్, మహమ్మద్ ఖాలిద్ కాంగ్రెస్, ప్రతాప మంజుల బీఆర్ఎస్, రాజ్ కుమార్ ఇండిపెండెంట్, అనూష బీజేపీ, మనోజ్ బీజేపీ, శ్రీలేఖ కాంగ్రెస్, లక్ష్మీ దుర్గా బీజేపీ, నాంపల్లి శ్రీనివాస్ కాంగ్రెస్, కొండా ప్రశాంతి బీజేపీ, కేసిరెడ్డి లావణ్య బీఆర్ఎస్, అలాగే కోయల్కర్ భారతి కాంగ్రెస్, తాళ్ళపల్లి రమేష్ కాంగ్రెస్, మొగిలి కాంగ్రెస్, సుహాసిని కాంగ్రెస్. మొత్తం 16 మంది అభ్యర్థులు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే గెలిచారు. హుజురాబాద్ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న హుజురాబాద్ నియోజకవర్గంలో అతనికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హుజురాబాద్ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగరవేసినట్టుగా మనకు అర్థమవుతుంది. బీఆర్ఎస్ కేవలం 8 వార్డులకే పరిమితం కాగా భారతీయ జనతా పార్టీ 5 స్థానాల్లో గెలుపొంది మరొక స్థానంలో సొంత అభ్యర్థి విజయం సాధించాడు. సొంత గడ్డపైనే ప్రతిపక్ష పార్టీ అయినటువంటి కౌశిక్ రెడ్డికి ఇది రాజకీయంగా గట్టి షాక్ అనే విశ్లేషకులు భావిస్తున్నారు. సో మొత్తం మీద ఈ నియోజకవర్గంలో, హుజురాబాద్ నియోజకవర్గంలో ఇది బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి గట్టి షాక్ అనే చెప్పాలి. ఎప్పుడు కౌశిక్ రెడ్డి వార్తలో నిలుస్తూ ఉంటారు. కౌశిక్ రెడ్డి తన వ్యవహార శైలితో ఎప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా వార్తల్లో నిలుస్తుంటాడు. వివాదాస్పదమైన వ్యక్తిగా తనకి పేరుంది. అలాంటి కౌశిక్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలోని హుజురాబాద్ టౌన్లో మున్సిపాలిటీని కాపాడుకోలేకపోయారు. హుజురాబాద్ టౌన్లో బీఆర్ఎస్ను గెలిపించుకోలేకపోయారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇక్కడ హైదరాబాద్లో లేదా ఇతర ప్రాంతాల్లో హడావుడి చేసే కౌశిక్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో మున్సిపాలిటీని గెలిపించుకోలేకపోయారు. మిగతా ఎక్కడ ఏ గొడవైనా బీఆర్ఎస్ పార్టీ సంబంధించి లేదా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ సంబంధించి అసెంబ్లీలో కానీ మిగతా ఏ ప్రాంతాల్లో కానీ ఇతర హైదరాబాద్ కూకట్పల్లి లేదా ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యేలకు సంబంధించిన ఏ ఇష్యూ ఉన్నా లేదా ఇతరత్ర అంశాలకు సంబంధించి ఇంకా నియోజకవర్గంలో ఏ అంశాలున్నా కూడా లేదా జిల్లా పరిషత్ సమావేశాల సందర్భంగా ఇలా అనేకం పాడి కౌశిక్ రెడ్డి ఎక్కడున్నా అక్కడ వివాదం రాజుకుంటుంది. ఇలాంటి పాడి కౌశిక్ రెడ్డి అన్ని ప్రాంతాల్లో హడావుడి చేసే పాడి కౌశిక్ రెడ్డి తన సొంత ప్రాంతంలో మాత్రం, సొంత నియోజకవర్గంలో, తన సొంత టౌన్లో పార్టీని గెలిపించుకోలేకపోయారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ గట్టి షాక్ ఇచ్చింది. 16 స్థానాలు గెలుచుకొని కౌశిక్ రెడ్డికి సరైన సమాధానం చెప్పిందనే వాదనలు వినిపిస్తున్నాయి. మా ప్రతినిధి శ్రీనివాస్ జైనవుతారు. శ్రీనివాస్, పాడి కౌశిక్ రెడ్డికి ఇది గట్టి షాక్ అని చెప్పొచ్చా? హుజురాబాద్ టౌన్ను కాంగ్రెస్ ఎగరేసిపోయింది. సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి కౌశిక్ రెడ్డి హుజురాబాద్లో బీఆర్ఎస్ను గెలిపించుకోలేకపోయారు కదా. ఎన్నికల లోపల అక్కడ ఉన్నటువంటి హుజురాబాద్ మున్సిపల్ ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఎప్పుడు నిత్యం ఇటు వివాదాలకు కేంద్ర బిందువు అయ్యేటువంటి పాడి కౌశిక్ రెడ్డి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల లోపల మాత్రము ఇటు అక్కడ ఎలాంటి అంటే ప్రచారం లోపల తన మార్కు చూపించకపోవడంతో అయితే అక్కడ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున ఇటు ఓటర్లు పట్టం కట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం ఇటు హుజురాబాద్ ఏదైతే మున్సిపాలిటీ లోపల 30 వార్డులు ఉండగా అక్కడ మెజార్టీ స్థానాలు అంటే కాంగ్రెస్ పార్టీ 16 స్థానాలు కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మొత్తం బీఆర్ఎస్ 8 స్థానాలు గెలుచుకోగా బీజేపీ
5 స్థానాలు గెలుచుకుంది. మరొక ఇండిపెండెంట్ అక్కడ విజయం సాధించినటువంటి పరిస్థితి. మొత్తానికి ఇటు 30 వార్డు లోపల పోటీ జరిగితే కనీసం అక్కడ బీఆర్ఎస్ 8 స్థానాలకే పరిమితం కావడంతో ఇటు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి యొక్క ఇటు ఏదైతే అతని యొక్క వ్యవహరించినటువంటి తీరే ఇటు గట్టి షాక్ తగిలిందని చెప్పి అక్కడ భావిస్తున్నటువంటి పరిస్థితి. ఇటీవల అక్కడ సమ్మక్క సారలమ్మ జాతరలో నేపథ్యం లోపల ఇక్కడ ముస్లిం కమ్యూనిటీ పైన ఇటు కరీంనగర్ సిపిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం, కమ్యూనిటీ వ్యాఖ్యలు చేయడంతో ఆ కమ్యూనిటీ అంతా కూడా కాంగ్రెస్ వైపు మళ్ళిందనేటువంటిది ప్రచారం జరిగింది. ఇప్పుడు అవన్నీ కూడా నిజమైనట్టుగా ఈ మున్సిపల్ ఫలితాలు వెల్లడి చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ఇటు కౌశిక్ రెడ్డి నియోజకవర్గం లోపల ఇటు హుజురాబాద్, జమ్మికుంట 2 మున్సిపల్ ఉండగా అక్కడ హుజురాబాద్ లో కానీ జమ్మికుంటలో కానీ ఎక్కడ కూడా తన మార్కు చూపించలేకపోయాడు. అక్కడ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ప్రణవ్ బాబు ఎవరైతే కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్నారో అతడు అన్ని తానే ప్రచారం చేశారు, ప్రభుత్వ పథకాలు తీసుకెళ్లారు. అదేవిధంగా హైదరాబాద్ ఎమ్మెల్యే నవీన్ కుమార్ కూడా అక్కడికి వచ్చి ప్రచారం చేయడము, మంత్రులు అక్కడికి వచ్చి ప్రచారం చేయడం మొత్తం కూడా కాంగ్రెస్ కు కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఇక్కడ హుజురాబాద్ లోపల మాత్రం పాడి కౌశిక్ రెడ్డికి గట్టి షాక్ తగిలిందని చెప్పి చెప్పుకోవచ్చు. రైట్ శ్రీనివాస్, అంటే ఎప్పుడు మీరు అంటున్నట్టుగా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా అన్ని సందర్భాల్లో హడావుడి చేసే పాడి కౌశిక్ ఇక్కడ మాత్రం అంటే ప్రచార సరళి అలాగే ఓటర్లను ఆకట్టుకోవడంలో పూర్తి ఎఫర్ట్స్ పెట్టలేదా? టౌన్లో, హుజురాబాద్ టౌన్లో ఏం జరిగింది? ఎందుకు ఓటర్లు షాక్ ఇచ్చారు? పాడి కౌశిక్ రెడ్డి నాయకత్వానికి ఇది సవాల్గా మారే అవకాశం ఉందా ఫ్యూచర్లో? ఖచ్చితంగా ఇక్కడ అంటే అప్పుడున్నటువంటి పరిస్థితి లోపల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యం లోపల అక్కడ ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి తన ఫ్యామిలీ మెంబర్ తో కలిసి ప్రచారం చేయడం, ఎమ్మెల్యే గెలిచి వచ్చిందని చెప్పి అప్పుడు గెలుపుకు సహకరించిందని చెప్పి అందరూ భావించారు. అదే విధంగా ఇప్పుడు జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలు, ఇటు కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల లోపల కూడా అక్కడ మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ గెలుచుకున్నాయి. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వచ్చేసరికి కూడా ఖచ్చితంగా పార్టీల గుర్తుల పైన జరుగుతున్నటువంటి ఎన్నికలు కావడంతో ఇక్కడ ఖచ్చితంగా బీఆర్ఎస్ తన మార్క్స్ చూపెడుతుందని చెప్పి అందరూ భావించారు. కానీ దానికి విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మెజార్టీ సీట్లు రావడం జరిగింది. ఖచ్చితంగా ఇటు పాడి కౌశిక్ రెడ్డి ఏదైతే తాను ఫేమ్ అవ్వడానికి చేస్తున్నటువంటి వివాద వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి నిత్యం వార్తల లోపల నిలుస్తున్నా కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా ఇటు ఖచ్చితంగా ఈ మున్సిపల్ ఎన్నికల లోపల ప్రభావం చూపిందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీకి అయితే ఇక్కడ సంపూర్ణమైనటువంటి మెజార్టీ వచ్చింది. హుజురాబాద్ మున్సిపల్ పీఠం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్. సో ఓవరాల్గా జిల్లా పరిస్థితి ఏంటి? జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల ఫలితాలకు సంబంధించిన ట్రెండ్స్ ఎట్లా ఉన్నాయి శ్రీనివాస్? ఖచ్చితంగా ఇటు కాంగ్రెస్ పార్టీ ఇటు మున్సిపల్ ఎన్నికల లోపల తన మార్కు చూపెడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మెజార్టీ స్థానాల లోపల కూడా కాంగ్రెస్ హవా కొనసాగుతున్నది. కరీంనగర్ ఏదైతే కార్పొరేషన్ ఉందో కరీంనగర్ కార్పొరేషన్ తప్ప ఇటు మిగతా అన్ని చోట్ల కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ యొక్క హవా కొనసాగుతుంది. కరీంనగర్ లోపల మాత్రము ఇక్కడ మెజార్టీ స్థానాలు పోటాపోటీగా జరుగుతున్నది. ఇక్కడ కరీంనగర్ లోపల మాత్రం బీజేపీ మార్క్ చూపుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీజేపీ పార్టీ తరఫున ఇక్కడ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ అన్ని దానాయి ప్రచారం చేశారు. ఖచ్చితంగా కేంద్రం నుంచి నిధులే ఇక్కడ వస్తున్నాయని చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యం లోపల ఇప్పుడు ఖచ్చితంగా ఆ ప్రభావం ఈ కరీంనగర్ కార్పొరేషన్ లోపల ఎన్నికల లోపల ప్రభావం చూపిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద కరీంనగర్ లోపల మాత్రం ఇటు బీజేపీకి మెజార్టీ సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్, ఎస్ సార్, థ్యాంక్ యూ శ్రీనివాస్. సో ఇది కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఫలితాలు మనకు అందుతున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ హవా కొనసాగుతుంది. అయితే కరీంనగర్ కార్పొరేషన్లో మాత్రం బీజేపీ హవా కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. బండి సంజయ్ ప్రభావం అక్కడ కనిపిస్తుంది. ఇక ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి తెలుగు రాష్ట్రాల్లో, ఓన్లీ తెలంగాణ కాదు, తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసిందే. ఇక వివాదాస్పదుడిగా పేరున్న పాడి కౌశిక్ రెడ్డి అన్ని చోట్ల హడావుట్ చేసే పాడి కౌశిక్ రెడ్డి సొంత నియోజకవర్గంలో తన నియోజకవర్గ కేంద్రమైన హుజురాబాద్ టౌన్ని, మున్సిపాలిటీని చేజార్చుకున్నాడు. ఎందుకు అంటే అక్కడ ఆయన ప్రచార సరళి బయట చేసినంత హడావుడి ఎన్నికల్లో చూపించుకోలేకపోయారా? సొంత పార్టీ అభ్యర్థుల్ని గెలిపించుకోలేకపోయారా అంటే అవుననే అనిపిస్తోంది. ఇక్కడ ఓటర్లు కూడా గట్టి షాక్ ఇచ్చారు. ఇది నిజంగా కౌశిక్ రెడ్డి
నాయకత్వానికి సవాలనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే రాబోయే ఎన్నికలపై కూడా ఇది ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది. ప్రతి చోట ఎక్కడ ఏ గొడవ జరిగినా కరీంనగర్లో జిల్లా పరిషత్ సంబంధించినటువంటి ఏదైనా సమావేశం జరిగినా, లేదా ఇక్కడ హైదరాబాద్లో ఏ గొడవలు జరిగినా, లేదా నియోజకవర్గంలో ఇంకా ఇతరత్ర కార్యక్రమాలకు సంబంధించి ఏం జరిగినా పాడి కౌశిక్ రెడ్డి చేసే హడావుడి అంతా ఇంత కాదనే వాదనలు కూడా ఉన్నాయి. ప్రతి చోట ఏదో ఒక వివాదానికి కేంద్ర బిందువుగా మారతాడు. చాలాసార్లు పోలీసులు అదుపులోకి తీసుకుంటారు, వదిలేస్తుంటారు ఆయన్ని. చాలాసార్లు నోరు జారుతూ ఉంటాడు, వివాదాస్పదమైన మాటలు మాట్లాడుతుంటాడు. అదే ఇప్పుడు ఆయనకు ఇబ్బందికరంగా పరిణమించిందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మొన్న సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా ఆయన వీణవంకలో చేసిన మాటలు అవన్నీ కూడా ఇప్పుడు ప్రభావం చూపించాయని అనిపిస్తోంది. సో మొత్తం మీద పాడి కౌశిక్ రెడ్డి ఆయన సొంత టౌన్లో హుజరాబాద్లో మున్సిపాలిటీని గెలిపించుకోలేకపోయారు. ఇప్పుడు ఇదే హైలైట్గా మారింది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో. చాలామంది దృష్టి ఇక్కడే కనబడుతోంది. సో మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది, హస్తగతం చేసుకుంది. మొత్తం 30 వార్డులో కాంగ్రెస్ 16, బీఆర్ఎస్ 8, బీజేపీ 5, స్వతంత్రులు 1 స్థానాన్ని గెలుచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎవరి మద్దతు అవసరం లేదు, సొంతంగా 16 స్థానాలు గెలుచుకొని మున్సిపాలిటీని దక్కించుకుంది. మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగురవేసింది. పాడి కౌశిక్ రెడ్డి ఓటమికి కారణం, పాడి కౌశిక్ రెడ్డి హుజురాబాద్ టౌన్ను గెలిపించుకోలేకపోయారా? హుజురాబాద్ టౌన్ మున్సిపాలిటీ ఓటమికి కారణాలేంటి? కౌశిక్ రెడ్డి హవా తగ్గుతోందా? ఓటర్లు ఆయనకు గట్టి షాక్ ఇచ్చారా? ఏం జరుగుతుంది? మీరేమనుకుంటున్నారు? ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి.